అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలామంది కఠినమైన ఆహార పథ్యాన్ని పాటిస్తుంటారు. ఒక పూట మానేయడం, ఒట్టి చపాతీల్ని తినడం, పండ్లను మాత్రమే తీసుకోవడం ఇలా అనేక రకాలుగా డైటింగ్ చేస్తుంటారు. అయితే ఇలా పొట్టను మార్చుకోకుండా చక్కగా తింటూనే బరువును వదిలించుకోవచ్చునని మీకు తెలుసా? ఇందుకు మనం చేయాల్సిందల్లా మన రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడమే. చక్కగా తింటూనే బరువు తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ తగ్గాలి అంటే తినడం మానేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ నార్మల్గా తినుకుంటూ కూడా మనం వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం కాకుండా వెయిట్ లాస్ని కూడా చేసుకోవచ్చు. సో చక్కగా తినడము అంటే కరెక్ట్ ప్రపోర్షన్స్లో కరెక్ట్ న్యూట్రియంట్స్ గల ఫుడ్ కనుక మనము టైమ్లీ తీసుకుంటే కనుక వెయిట్ లాస్ ప్రాపర్గా మనం చేసుకోవచ్చు. అదే మనము వెయిట్ తగ్గాలి అని అనుకొని తినడం మానేసామనుకోండి, సో మన ఓవరాల్గా మెటబాలిక్ రేట్ అని అంటుంటాము, అది చాలా వరకు తగ్గిపోయి నెక్స్ట్ మీల్లో మనము ఈ అమౌంట్ ఏదైతే ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటామో అది డబుల్ ఆర్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే మన బాడీలో ఈ మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుందో, అంటే ఓవరాల్గా మన జీర్ణశక్తి అనేది మనము ఫుడ్ మానేసినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తిన్నా కానీ వెయిట్ గెయిన్ అనేది అవుతుంటాము. సో అలా ఈ మెటబాలిజం అనేది మెయింటైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాపర్ టైంకి గనక ఫుడ్స్ తీసుకుంటే వెయిట్ లాస్ ప్రాపర్గా చేసుకోవచ్చు. చక్కగా తినడం అంటే మెయిన్ వెయిట్ తగ్గాలి అంటే క్యాలరీ ఓవరాల్గా కన్సంప్షన్ అనేది తగ్గించాలి. దాంతోపాటు ప్రోటీన్ బాగా పెంచుకోవాలి అండ్ పీచు పదార్థం అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ప్రోటీన్ ఇంకా పీచు పదార్థంతోనే మన కడుపుకి ఫుల్నెస్ ఆర్ తిన్నాము అనే ఆ ఫుల్నెస్ ఫీలింగ్ అనేది కలిగితేనే మనం ఎక్కువగా ఫుడ్ తినకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్ ఎప్పుడైతే తీసుకుంటామో, పీచు పదార్థం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు వరకు మనకు కడుపులో ఆకలి ఆర్ సెన్సేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఎప్పుడైతే ఫుడ్ ఆహారం తీసుకుంటామో చాలా స్లోగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన స్టమక్లో గ్రెలిన్ అనే హార్మోను ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడే మన బ్రెయిన్కి సిగ్నల్ అనేది అందుతుందన్నమాట. ఎలా అంటే ఫుల్ అయిపోయింది అని. సో ఆ సిగ్నల్ అందడానికి ఈ గ్రెలిన్ హార్మోన్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది.